నమస్కారం అండి, లోపలికి వెళ్ళండి. ఓ అబ్బో, చాలా మంది జనాలు ఉన్నారు. అక్కడికి వెళ్ళడం అసాధ్యం అనుకుంటాను. కానీ నాకు అక్కడికి వెళ్ళాలనుందే. నేను అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. ఓ, అంతేనంటావా? అయితే మనం వెళ్ళి తీరాల్సిందే. పదండి, వెళ్దాం. నడుమిరిగిపోయింది బాబోయ్. మెల్లగా వేయొచ్చు కదా. ఆ రోబోట్ ని చూడడం కోసం మీరు మీ నడుం విరగొట్టుకున్నారా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఈ నడుం విరగొట్టుకోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. నీ వల్లనే కదా నడుమిరిగిపోయింది. నువ్వేలా మాట్లాడితే ఎలా చెప్పు షించా? బ్యాండేజ్ స్టిక్కర్ వేసానంతే. దయచేసి కాస్త నెమ్మదిగా వేయి మిడ్సి. ఇలా చూడండి, ఈ రోజు ఆదివారం. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రూఫ్ ని శుభ్రపరచాలి, ఆ తర్వాత గార్డెన్ అంతా శుభ్రం చేయాలి, చెట్లని శుభ్రం చేయాలి, షీరు ఇంటిని శుభ్రం చేయాలి. ప్రతి వాళ్ళు నన్ను ఇది చేయి అది చేయి అనేవాళ్లే. విని విని నాకు విసుగొస్తోంది. అమ్మా, దీనికి కారణం నాన్నగారేమ్మా. నువ్వు కాస్త ఊరుకుంటావా? యాంటనాలో ఏదో ప్రాబ్లం అనుకుంటా. టీవీ చూడడానికి ఇంకా ఎంతసేపు వచ్చాలి? మీ నాన్నగారికి మళ్ళీ నయమయ్యేంత వరకు. నాన్నగారు, ఇప్పుడు మీకు నయమైందా? మీరు బాగానే ఉన్నారా? లేదు షించాన్, ఇంకా నొప్పి పెడుతోంది. నా ఆరోగ్యం కంటే మీకు ఆ టీవీ యాంటెనానే ముఖ్యమైందా? మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను మిడ్సి. నేను ఇంట్లోనే ఉంటే నా నడుము నొప్పి నయం అవ్వదు. నేను కూడా వస్తాను. షించాన్, షించాన్, లేదు, దిగు, దిగు, నొప్పి.